మహాకుంభమేళాకు విజయవాడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ యాత్రలో ప్రయాగ్రాజ్తో పాటు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా రానుపోను సుమారు 3600 కిలోమీటర్లు మొత్తం 8 రోజుల ప్రణాళిక రూపొందించింది. వచ్చే నెల 1న విజయవాడ నుంచి బయలుదేరనున్న బస్సులు 2న సాయంత్రం ప్రయాగ్రాజ్కు చేరుకుంటాయి. 3న ప్రయాగ్రాజ్లో బస చేసి 4న రాత్రి నుంచి అయోధ్యకు ప్రయాణమవుతుంది. 5న ఉదయం అయోధ్య చేరుకొని బాలరాముడి దర్శనానంతరం రాత్రికి బస్సు వారణాసికి చేరుకుంటుంది. 6న వారణాసి చేరుకొని అక్కడే రాత్రికి బస చేసి 7న ఉదయం వారణాసి నుంచి బయలుదేరుతుంది. 8న బస్సులు విజయవాడకు చేరుకోనున్నాయి. ఈ యాత్రలో పిల్లలు, పెద్దలకు ఒకటే ఛార్జీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇవి కేవలం బస్సు ఛార్జీలేనని, భోజనం, వసతి ఖర్చులు వారీ పెట్టుకోవాలని తెలిపారు. యాత్రకు వెళ్లాలనుకుంటున్న వారు 35-29 మంది భక్తులు సమూహంగా వస్తే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు విజయవాడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్, ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. 30-29 మంది సభ్యులు సమూహంగా వస్తే వారికి సకల సౌకర్యాలు అందిస్తామంటూ కొన్ని ప్రకటనలు చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి హరీష్? వరకు కూడా ఏపీ ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున విజయవాడ నుంచి కుంభమేళాకి వెళ్లేటువంటి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాలని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు సూచించారు. ప్రయాగ్రాజ్ తో పాటు అయోధ్య, కాశీ దర్శించుకునేలాగా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఏపీ విజయవాడ కేంద్రంగా చేసుకుని వెళ్లేటువంటి బస్సు దాదాపుగా 3600 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ప్రయాణం ఉంటుంది. 8 రోజులకు సంబంధించినటువంటి ప్రణాళిక ఉంటుంది. కాబట్టి వచ్చే నెల 1వ తేదీ నుంచి విజయవాడ నుంచి బయలుదేరేటువంటి బస్సులు మళ్ళీ 8వ తారీఖు లేదంటే 9వ తారీఖు విజయవాడ చేరుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే భక్తులకు సంబంధించినటువంటి సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో భాగంగా అవసరమైతే సమూహంగా వచ్చేటువంటి ఒక గ్రూప్ గా బంచ్ ఆఫ్ పీపుల్ వస్తే కనుక వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని కూడా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. రాబోయేటువంటి రోజుల్లో ప్రయాగరాజ్కి సంబంధించి కుంభమేళాకు వెళ్లేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా సదుపాయంలో భాగంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేసింది. విజయవాడ కేంద్రంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడి నుంచి భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి బస్సులను ముందు ఉంచడం, అదేవిధంగా వారికి సదుపాయాలు కల్పించేటువంటి విషయంలో కూడా ముందస్తు ప్రణాళికలతో సిద్ధమవుతున్నట్టుగా అధికారులు ప్రకటించారు. మొత్తం మీద ప్రయాగరాజ్ కుంభమేళాకి పెద్ద ఎత్తున భక్తుల నుంచి కూడా స్పందన వస్తుందన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ఆర్టీసీ అధికారులు వ్యక్తం చేశారు. 1వ తేదీ నుంచి కూడా ఈ యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రారంభం అయ్యేటువంటి అవకాశం ఉంది. పవన్.